సభాధ్యక్షులు అక్లపన్న గారికి, అదేవిధంగా హిందూపురం సత్సాయి జిల్లా హిందూపురం గోళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి యశ్వంత్ సార్ గారికి, అదేవిధంగా ఎంతో ఓర్పుతో ఇంత సహనంగా వింటున్నటువంటి నా అక్క చెల్లెలకి, మరీ ముఖ్యంగా నా జాతి రక్త బంధువులందరికీ ప్రత్యేక నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ గోళ్ళాపురంలో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉందంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత చైతన్యం, యువత స్ఫూర్తి, అదేవిధంగా ఒకప్పుడు ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలో బాలకృష్ణ గారి సినిమాలు చూసి తొందరబుట్టంలో పోవాలి. ఈ రోజు తరం మారింది, స్వరం మారింది, జై భీమ్ అనే నినాదం మారింది. ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ అనే నినాదంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ జాతికి, ఈ ప్రపంచానికి వెలుగులు ఇచ్చేటువంటి సూర్యచంద్రులైతే దళిత గుండెల్లో, బహుజన గుండెల్లో వెలుగు నింపిన గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం. మరీ ముఖ్యంగా ఈ సృష్టికి మూల పురుషులైనటువంటి ఆదిజామూర్తి వారసులం, గట్టిగా ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులం, ఏది ఏమైనా సరే ఈ దేశానికి మొదటి వారసులం అని గర్వంగా కూడా చెప్పుతూ, అదేవిధంగా ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఒకే ఒక మాట చెప్తా ఉంటారు, ఏదైనా సరే పులులు సింహాల గురించి మాట్లాడితే మనం ఎప్పుడైనా సరే మేకవన్న పుల్లల్లాగా, లేకపోతే మూగ జీవాల్ని బలిస్తారే గానీ గర్జించే సింహాలు మాత్రం బలిచ్చే ప్రసక్తే లేదు. మనము మూగ జీవాల వల్ల తల వంచుదామే, గర్జించే సింహాల వల్ల ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరు కూడా అడుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ దేశానికి దశ దిశ, అదేవిధంగా అట్టడుగు వర్గాల్లో, పేద వర్గాల్లో, బహుజన వర్గాల్లో ఈ రోజు ఇంత చైతన్యం కనపడతా ఉందంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి గర్వంగా మరొకసారి ధైర్యంగా ఈ జాతి గురించి చెప్పదలుచుకున్నాం. మరీ ముఖ్యంగా ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని మాటలు చెప్తా ఉంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మా వర్గానికి అన్యాయం జరిగిందని. నేను రాసినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం నిజంగా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని తీసుకెళ్లి చదవలేక వెళ్ళండి, లేదు అది మీకు నష్టం కలిగిస్తుంది అనుకుంటే చింపి తగలబెట్టండి అని చెప్పి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. మరీ ముఖ్యంగా యువతలో చైతన్యం చూస్తా ఉన్నాం. యువతలో మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ చైతన్యం వచ్చిందంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మార్పు వస్తుందని చెప్పి గట్టిగా కూడా నమ్ముతా ఉన్నాం. ఇక్కడే ఒక బీసీ బిడ్డ ఉంది, ఇదే నియోజకవర్గానికి దశాబ్దాల కాలంగా ఏళ్ల తరబడి ఒకే ఒక పార్టీ గెలుస్తా ఉంది. బీసీ బిడ్డ కూడా మీ ముందుకు వచ్చింది. బీసీ బిడ్డ కూడా మీరు ఆశీర్వదించాల్సిందిగా మీ అందరు ఇప్పుడు కోరుకుంటూ మరొకసారి జై భీమ్ పార్టీ, ఏదైతే మనము జై భీమ్ రిపబ్లిక్ పార్టీ తరపు నుంచి కూడా వారు కూడా ఆ పార్టీని కూడా మేము గట్టిగా కూడా సపోర్ట్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే మేము ఏ ఒక్క పార్టీకి సంబంధం లేదు. ఎస్సీలన్నా బీసీలన్నా మైనారిటీ వర్గాలన్నా సరే మాకు ఎక్కట్లేని ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని కనపడతాయని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నాం. మరొక్కసారి ఏదేమైనా ఈ గొల్లాపురం గ్రామాన్ని చూస్తే ఈ సిటీనా లేకపోతే గ్రామమా మారుమూల ప్రాంతమా అర్థం కాలే. మేము అనంతపురం మొదలు పెడితే ఇక్కడికి వచ్చేసరికి రాను ఫ్యాక్టరీ కనపడుతున్నాయి, గ్రామం కనపడలే. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది తండోపతండాలుగా ఏదైతే ప్రత్యేకంగా అక్క చెల్లెమ్మలు తీసుకొచ్చిన సాంప్రదాయాలు చూస్తే నిజంగా వారికి చేతులు జోడించి మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఏదేమైనా సమయం తక్కువగా ఉందంటే దయచేసి మా అధ్యక్షులు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇంకా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇంతటితో ఈ యొక్క సమావేశాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ జై భీమ్, జై హింద్.